గత రాత్రి మనం మాట్లాడుకున్నట్లుగా ధ్యానం చేసినటువంటి వాక్యము మరొక్కసారి చదువుకుని ఈనాటి ధ్యానాంశాన్ని కొనసాగిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత రాత్రి ఇదే వాక్యములో నుండి మొదటి మాటని మనం తీసుకున్నాం. నేనే మార్గమును అనే యొక్క మాటని తీసుకుని, వాక్యాన్ని తీసుకుని గత రాత్రి ధ్యానం చేసాం. ఈ రాత్రికాల సమయంలో అక్కడ ఉన్నటువంటి రెండవ మాట సత్యమును, నేనే సత్యమును. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సత్యతను గురించి ఆయన నేనే సత్యమును అనే మాట మాట్లాడుచున్నాడు. సత్యము అనగా అర్థం ఏమిటి? నిజము అని అర్థం, వాస్తవము అని అర్థం. అంటే దేవుని వాక్యము ఏమి తెలియజేస్తున్నది అంటే సత్యమును గురించిన వార్తను గురించి తెలియజేస్తున్నది. ఒకసారి ఎక్కడెక్కడ సత్యమును గురించి వార్తలు దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నాయి. దేవుడు సత్యమై ఉన్నాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆ సత్యదేవుణ్ణి మనం ఆరాధించులాగున ఈ రాత్రి కాలశంలో ధ్యానం చేద్దాం. ఒకసారి చూడండి, ఆదికాండము 42వ అధ్యాయం. ఆదికాండము 42వ అధ్యాయం 16వ వచనం. ఒకసారి 13వ వచనం చూడండి. 13వ వచనం. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కానాను దేశంలో ఉన్న ఒక మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. అయితే యేసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీనివలన మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరిక్కడ నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవము తోడు మీరు వేగులు వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. ఇక్కడ చదవబడినటువంటి మాట వాక్యము మనం గమనిస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎవరు? ఫరో దగ్గరికి వెళ్ళారు. ఎవరు? యోసేపు యొక్క సహోదరులు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే అసలు అక్కడ యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన సహోదరులు ఏం చేశారు? అసూయ చేత అతన్ని అమ్మివేయటం జరిగింది. అతన్ని అమ్మివేసినప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ అధిపతిగా దేవుడు చేత నియమించబడే స్థాయిలో ఉన్నాడు. అయితే ఆహారం కొనటం కొరకు ఎక్కడికి వెళ్ళారు? ఇలా తన అన్నదమ్ములు అందరూ కలిసి తన తండ్రి చెప్పిన మాటను విని ఆహారం కొనటం కొరకు ఫరో దగ్గరికి వెళ్ళారు. అక్కడ అధిపతిగా యోసేపు ఉన్నాడు. ఉన్నప్పుడు తన సహోదరులను చూసి అతడు గుర్తుపట్టడం జరిగింది. కానీ తనకంటే చిన్నవాడైనటువంటి మరొక సహోదరుడు ఉన్నాడు, అతడు వారితో లేడు. అప్పుడు తను చూడాలని ఆశ కలిగినటువంటి యోసేపు తన అన్నదమ్ములతో ఏమంటున్నాడో, మీరు వేగులు వారని నేను అనుకుంటున్నాను. ఎవరో? మీరు వేగులు వారని అనుకుంటున్నాము అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మీ రాజ్యాన్ని మేము వేగులు చూడటానికి రాలేదు. మేము ఎక్కడ వారమే? ఎక్కడి నుంచి వచ్చాం? చూడండి, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? యాకోబు ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు ఎక్కడున్నాడు? కానాను దేశంలో ఉన్నాడు. అక్కడ నుండి వీళ్ళు ఎందుకు వచ్చారు? ఆహారం కొనటానికి వచ్చారు. ఆహారం కొనటానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నదంటే, మీరు ఆహారం కొనటానికి వచ్చిన వారిలాగా
లేరు. మిమ్మల్ని చూస్తే నాకు ఎలా ఉంది, డౌట్గా ఉంది, అనుమానముగా ఉంది. మీరు వేగుల వారని అనుకుంటున్నాను అని యోసేపు అన్నప్పుడు, అయ్యా మేము వేగుల వారము కాము, ఇది సత్యము అని చెప్పి వారు ప్రమాణం చేస్తూ ఉన్నారు. అతడేమంటున్నాడంటే, ఒకవేళ అదే సత్యమైతే మీలో ఒకడు ఇక్కడి నుండి మీ తండ్రి దగ్గరికి వెళ్ళండి, ఒకడు మీ దగ్గర లేడు అంటున్నారు కదా, అతన్ని తీసుకురండి, అప్పుడు నేను నమ్మి అది సత్యమని ఎరిగి నేను మిమ్మల్ని విడిచిపెడతాను అని చెప్పి అన్నప్పుడు వారు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అది సత్యమా కాదా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఆ 12 మందికి ఏముంది, ఇప్పుడు ఒక పరీక్ష ఉన్నది. ఏముంది, వారి ముందు ఒక పరీక్ష ఉన్నది. ఆ పరీక్షలో వారు గెలిస్తేనే అది సత్యమో కాదో నిజమో కాదో తెలుస్తుంది. కనుక వారిని పరీక్షించారు. అక్కడ ఎందుకు పరీక్ష వచ్చిందంటే అది నిజమో కాదో అనే అక్కడ సందేహం కలిగినప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేస్తేనే, ఆ సందేహాన్ని నివృత్తి చేసి తెలియజేస్తేనే అది సత్యమా లేక అసత్యమా అనేది తెలుస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఏది సత్యమో ఏది అసత్యమో మనం గ్రహించాలి. మనం సత్యమేదో అసత్యమేదో గ్రహించలేకపోతే మనం ఎవరిని ఆరాధించలేం, నిజ దేవుడిని ఆరాధించలేం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఏది సత్యము అనేది తెలుసుకోవాలి. ప్రభు ఏమంటున్నాడో, నేనే సత్యమును అంటున్నాడు. నిజముగా ఏది సత్యం అనేది మనం తెలియాలి అంటే వాక్యాన్ని ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. ఒకసారి చూద్దాం. యెహోషువ రాసిన గ్రంథము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం. 24:11 చూడండి ఒకసారి. మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చినప్పుడు యెరికోకు యాజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కానానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులని వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. ఎక్కడంట? యొర్దాను నది ఆద్దరినుండగా. అంటే ఇశ్రాయేలీలు ప్రజలందరూ కూడా యెహోషువ యొక్క నాయకత్వంలో యొర్దాను నది దగ్గరికి వచ్చేటప్పటికి వారు యొర్దాను నది ఏం చేస్తుంది? పొంగి పొర్లుచూ ఉన్నది. యొర్దాను నది ఎలా ఉంది? పొంగి పొర్లుచూ ఉన్నది. పొంగి పొర్లుచూ ఉన్నటువంటి యొర్దాను నదిని ఎలా దాటాలి అని వారు ఆలోచించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ మందసమును మోయేవారు ఆ యొర్దాను నదిలో అడుగుపెట్టిన తోడనే ఏమైంది? నీళ్లు ఏకరాశిగా నిలవబడి. ఏం చేయబడి అంట? నీళ్లు ఏకరాశిగా నిలబడి అంట. ప్రపంచంలో నీళ్లు ఏకరాశిగా నిలబడటం అంతకుముందు చాలామంది వినలేదు, చూడలేదు, ఎరగలే. కానీ అక్కడ ఏం జరిగింది? నీళ్లు ఒక గోడ కట్టినట్లుగా ఏమైందంట? ఆపబడింది. ఎప్పుడైతే నీళ్లు ఏకరీతిగా రాశిగా సమకూర్చబడిందో ఈ నీళ్లు ఏమని పోటు వెనక్కి తనటం ద్వారా అక్కడున్న ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. అక్కడున్న ప్రాంత ప్రజలందరికీ భయం కలిగింది. ఏంటి ఈ నీళ్లు ఇలా వస్తున్నాయి, ఇలా ఏకరాశిగా ఉందంటే దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలు ప్రజలు ఏం చేస్తున్నారంట? యొర్దాను నదిని దాటబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఇప్పటి వరకు చదివినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ఎవరైతే ఉన్నారో ఎవరమ్మ ఒకసారి చదివి ఇప్పుడు చదవాలి. యెరికో దగ్గరికి వచ్చినప్పుడు యెరికోకు ఎవరున్నారంట? యజమానులు ఉన్నారు. ఎంతమంది యజమానులు చూడండి. అమోరీయులు, పెరిజ్జీయులు, కానానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే 7 జాతుల వారు, బలమైన వారు ఉన్నారంట. ఈ 7 కూడా వాళ్ళ రాజ్యాల్లో ఎలా ఉన్నారో? బలముగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిశ్చేష్టులైపోయి చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారు తెలుసా? ఇశ్రాయేలీలు ప్రజలు యొర్దాను నది దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేయబడింది? అది ఏకరాశిగా నిలవబడింది. వారు అది నదిని దాటి అవతలకి వెళ్ళిపోయారు.
ఈ సంగతులన్నీ ఈ చదవబడినటువంటి 7 బలమైనటువంటి వ్యక్తులు ఎవరైతే, బలమైన సమూహం ఏదైతే ఉన్నాయో మీ అందరికీ మనసు చెడిపోయినది. కారణం ఏంటంటే వారి హృదయములో భీతి కలిగినది. ఎందుకు కలిగిందో తెలుసా? వారు యుద్ధం చేయలే, కత్తి దుయ్యలే, ఏమీ కూడా ఎవరిని ఆటంకపరచలే, కానీ ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఆ దేవుడు ఏం చేశాడు? ఆ నీటిని ఏకరాశిగా ఆపటం జరిగింది. అది జరిగినప్పుడు వారి హృదయాలు ఏమైనాయి అంట? భీతి చెందినాయి అంట. ఎందుకో తెలుసా? వారు ఎవరిని పూజిస్తున్నారా అంటే సత్య దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని చెప్పి సమాధానం అక్కడ కలిగింది. వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే తెలియని దేవుణ్ణి చూసి భయపడటం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 12వ వచనం చూడండి. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గమును కాదు, నీ విల్లును కాదు, కానీ అవే అమోరీల రాజులు నిద్దరిని తోలివేసును. వీరు సేద్యము చేయని దేశమును, ఏంటంట? సేద్యము చేయని దేశమును, మీరు కట్టనని పట్టణములను మీకిచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటిని ద్రాక్ష పండ్లను, ఒలీవల తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. చూడండి, మీరు ఎవరిని కోరుకుంటారు? మీ ఇష్టం. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? యెహోషువ మాట్లాడుచున్నాడు. మీరు ఎవరిని కోరుకుంటారో మీ ఇష్టం. నది అద్దరనున్నప్పుడు మనము సేవించిన సత్యదేవుణ్ణి ఆరాధిస్తారో, నది యువతలకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఎవరైతే ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారో, ఎవరైతే ఈ ప్రాంతంలో ఏలుబడి చేస్తున్నారో వారి దేవతల్ని మీరు ఆరాధిస్తారో అనేది ఎవరి మీద పెట్టాడు? ఎవరికి వారే జవాబుదారిగా ఉండాలి. నువ్వు ఎవరిని సేవిస్తావో అనేది ఎవరు నిర్ణయం చేయాలి? మేము నిర్ణయం చేయటం కాదు, ఇతరులు నిర్ణయం చేయటం కాదు, నీవు నిర్ణయించుకోవాలి. నువ్వు ఎవరిని ఆరాధించాలనేది నీకు తెలియాలి. నువ్వు ఎందుకు ఆరాధించాలో నీకు తెలియాలి. నువ్వు ఏమని ఆరాధించాలో నీకు తెలియాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే మనము ఏం చేయగలుగుతాం? సత్యదేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఏది నిజము, ఏది అవాస్తవం అనేది తెలియకపోతే మనము ఏం చేయలేం? గ్రహింపలేని స్థితిలో ఉంటే ఏది నిజమైనదో ఏది అబద్ధమైనదో తెలియదు. కనుక ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే చూడండి ఒకసారి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదను. దేవునికి స్తోత్రం. మీరు ఎవరినైనా సేవించండి, కానీ నేను నా ఇంటి వారు ఏం చేస్తాం? మమ్మల్ని పంపించినటువంటి, మమ్మల్ని తప్పించినటువంటి, మమ్మల్ని నడిపించినటువంటి దేవుణ్ణి మాత్రమే ఏం చేస్తామంట? సేవించేదము. మరి ఈ రాత్రి కాల సమయంలో మీరు ఎవరిని సేవించాలని ఆశపడుచు ఉన్నారు అనేది ఆలోచన చేస్తే, అయ్యా మేమందరము కూడా నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికే కదా వచ్చామంటే, మరి నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి అంటే మనలో ఏముండాలి? మనలో ఏముండాలి? ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించే లక్షణాలు కలిగి ఉండాలి. ఒకసారి రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయం, 2 రాజులు 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో. ఏంటంట? సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా ఏం చేస్తున్నాడు? రాజు అయినటువంటి హిజ్కియా మంచి పరిపాలన చేశాడు, మంచి ప్రావీణ్యం గలవాడు, గొప్ప దేవుని భక్తుడు. అలాంటి హిజ్కియాకి మరణకరమైన రోగము వచ్చింది.
మరణకరమైన రోగం వచ్చినప్పుడు నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కపరుచుకో అని చెప్పి ప్రవక్త ద్వారా చెప్పబడినప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? హిజ్కియా ఏం చేస్తున్నాడు? యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని చెప్పి దేవుణ్ణి బ్రతిమాలుతూ ఉన్నాడు. దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. ఈ సంగతులు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, నిజముగా నువ్వు సత్యదేవుని ఆరాధించగలిగినప్పుడు నీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి అవంతరాలు ఎదురైనప్పటికి కూడా ఆ దేవుడు, నీవు నమ్మిన దేవుడు నిన్నేం చేయగలడు? తిరిగి నీకు ఆయుష్ని దయచేయగలడు. ఈ భూమి మీద మనుషులందరికీ కూడా చావు అంటే మహాభయం. మనుషులందరికీ చావు అంటే మహాభయం. కానీ నీవు నేను నమ్మే దేవుడు ఏమయ్యాడు? ఈ భూమి మీద పుట్టాడు అంటే ఎంత సత్యమో, మరణించాడంటే అంటడం అంతే సత్యము. మరణించటమే కాక తిరిగి లేపబడ్డాడంట కూడా అంతే సత్యము. అంతేకాక తిరిగి రానై ఉన్నాడు. ఆనాడు నిన్ను నన్ను కూడా, మనకంటే ముందుగా చనిపోయిన వారిని కూడా లేపబోతున్నాడు అన్నది కూడా అంతే సత్యము. కనుక సత్యము గల దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఈ రాత్రి కాల సమయంలో అనుసరించవలసిన వారమై ఉన్నాం. హిజ్కియా అనుసరించాడు. కనుక అతడు ప్రార్థన చేసినప్పుడు, అతడు అడిగినప్పుడు ఏమంటున్నాడో, నేను నీ ఎడల ఎంత యథార్థంగా ఉన్నానయ్యా, ఎంత సత్యముగా ఉన్నానయ్యా అని ఒకసారి దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మనకేదైనా సమస్య వచ్చిందనుకుందాం, మనకేదైనా ఇబ్బంది వచ్చిందనుకుందాం, భయంకరమైన ప్రమాదంలో ఒకవేళ మనం ఉన్నామేమో, భయంకరమైన ప్రమాదంలో ఒకవేళ మనం ఉన్నామేమో, అప్పుడు మరి ఏమని ప్రార్థించాలి? హిజ్కియా అంటే యథార్థవంతుడు, సత్యవంతుడు గనక ఏమన్నాడో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మరి నీవు నేనైతే ఏమనాలి? మనం యథార్థవంతులమా? కామే. సత్యవంతులమా? కామే. దుర్మార్గులు, దుష్టులైనటువంటి మనస్సును కలిగినటువంటి జీవించేవారమే కదా. మరి మనం ప్రార్థన ఏమని చేయాలి? ఏమని చేయగలం? ఏమని అడగగలం? చూడండి, అతడు యథార్థముగా ఉన్నాడు కనుక సత్యముగా ఆయన సన్నిధిలో ఎలా ఉన్నాడో అతడు ఏం చేస్తాడో, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు అతడికి ఏమిచ్చాడు? తిరిగి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో తిరిగి నీకు ఆయుష్ని దేవుడు దయచేయబోతున్నాడు. నూతన బలాన్ని, శక్తిని దయచేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? హిజ్కియా వలె నీవు కూడా కన్నీళ్లు విడిచినట్లయితే, ప్రభువా నేను సత్యముగా నడుచుకున్నానయ్యా అని చెప్పగలిగితే, ఆ సత్యవంతుడు నేనే మార్గమును అంటున్నాడు కనుక ఆ మార్గంలో మనం సత్యమైన మార్గంలో కానీ వెళ్ళగలిగితే ఎన్ని సమస్యలు వచ్చినా వాటి నుండి కూడా మనం ఏం చేయగలం? తప్పించబడతాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం, నెహెమ్యా 9:13 సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి, వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. చాలు. ఏం చేశాడంట దేవుడు? ఏ పర్వతం మీద? సీనాయి పర్వతం మీద దేవుడు ఏం చేశాడంటే, ఎవరితో మాట్లాడమ్మా? ఎవరితో మాట్లాడారు? అయ్యో, ఎవరితో మాట్లాడో తెలియకపోతే ఏం ఉపయోగం? ఎవరితో మాట్లాడాడు? 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. ఆ సీనాయి పర్వతం మీద దేవుడు నిన్ను నన్ను మంచిగా జీవించటానికి మనకు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. వాటిని ఎక్కడ ఏర్పాటు చేశాడంట? సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి, వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. ఏ ఆజ్ఞలు ఇచ్చాడంట? సత్యమైన ఆజ్ఞలు, మేలుకరములైన కట్టడములను, ధర్మములను నీవు దయచేసితివి. అంటే దేవుడు ఏం చెప్పాడంటే, మీరెవ్వరు కూడా తప్పిపోకూడదు. ఈ నియమ నిబంధనలు నేను మీకు పెడుతూ ఉన్నాను. ఈ సత్యమైన మార్గంలో మీరు నడవండి, దానికి వీటిని ఆధారం చేసుకోండి అని చెప్పి దేవుడే సాక్షాత్తు ఎక్కడికి వచ్చాడు? సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి నిన్ను నన్ను మరలా ఆ నూతన యెరూషలేముకు తీసుకువెళ్ళే వరకు కూడా ఒక ఆజ్ఞను పాటించి,
ఆ ఆజ్ఞల ప్రకారంగా మనము కూడా ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేటట్లు ఆయన ఏం చేశాడు? కొన్ని ఆజ్ఞల్ని ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఎందుకు ఇవ్వండి అంటే మనమందరము కూడా ఆయన మార్గంలో నడవటానికి అవి ఆధారముగా ఉన్నాయి. మనం ఎలా నడవాలి అంటే న్యాయమైనటువంటి విధులు నిర్వహించే సత్యమైన మార్గంలో వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే భక్తులు ప్రతి విషయాన్ని తెలియజేశారు. కీర్తనకారుడు 19వ అధ్యాయం, దావీదు కీర్తనలో 19వ అధ్యాయం చూస్తే 19:9 చూడండి. దావీదు కీర్తనలో 19:9 యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవునికి స్తోత్రం. ఏంటంట? యెహోవా యందైన భయము ఎలాంటిదంట? పవిత్రమైనది. మనం అపవిత్రమైనటువంటి హృదయం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు చూసినప్పుడు మన హృదయం ఏం చేస్తుంది? ఆయన యొక్క పవిత్రమైన రక్తము చేత పరిశుద్ధపరచబడింది కనుక మన హృదయాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? పవిత్రపరచుకుంటున్నాం. ఎలాగా? దేవుని వాక్యంతో పవిత్రపరచుకోవాలి. ఇక్కడ దావీదు భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడంటే యెహోవా యందైన భయము పవిత్రమైనది. మీరు దేవుని యందు భయం కలిగి వచ్చి ఉన్నారు, భక్తి కలిగి వచ్చి ఉన్నారు కనుక ఈ పవిత్రమైన దినముని మనం ఏం చేస్తున్నాం? ఆయన యందు ఆనందించగలుగుతున్నాం. అది నిత్యము నిలుచును. ఏదంట? నిత్యము నిలుచును. ఒకవేళ ఇప్పుడు మనం ఉండొచ్చు, తర్వాత మనం లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా చెప్పబడుతూనే ఉంటుంది. ఆయన నిత్యము నిలిచి ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడు, అన్ని కాలాల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంట? నిజమైన దేవుడు. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే సృష్టిని పూజిస్తూ ఉన్నారు. సృష్టికర్తని మరిచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీవు నేను తప్పిపోతామని ఆయనకి ముందే తెలుసు కనుక నీవు నేను తప్పిపోకుండా ఆయన ముందుగానే నీ కొరకు నా కొరకు కొన్ని నియమాల్ని నియమించాడు. సత్యమైన మార్గంలో నడవండి, అప్పుడే నిత్య జీవితానికి వారసులు అవుతారని దేవుడు నిన్ను నన్ను మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. 25వ అధ్యాయం కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 5వ వచనం చూడండి. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. ఎవరికైతే భయం ఉంటుందో దేవుని యందు వాళ్ళు ఏమని అడగాలి? అయ్యా నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయి. అయ్యా నేను ఈ రాత్రికాల సమయంలో నీవు సత్యదేవుడు అని, నిజమైన దేవుడు అని, నీవు నా కొరకే ఈ భూమి మీదకి వచ్చావని, నా కొరకే ప్రాణం పెట్టావని నేను నమ్ముచున్నానయ్యా. ప్రభువా నేను ఎలా జీవించాలనేది నాకు తెలియజేయి తండ్రి. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నేను తప్పిపోకుండా నేను నీ సత్యాన్ని అనుసరించి నడిచేటట్లు నాకు ఉపదేశము చేయి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. భక్తుడు ఏం చేస్తున్నాడంట? దినమెల్లా కనిపెడుతున్నాడంట. మనం ప్రార్థనకు వచ్చి కూడా కనిపెట్టలేకపోతే ఉపయోగము లేదు. అంటే ఇక్కడ రాయబడినటువంటి ప్రతి ఒక్క జీవితము కూడా ఏం తెలియజేస్తుందంటే ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి జీవితాలు ఎలా ఉంటాయో మనకి నేర్పుతూ ఉన్నది. ఆ పాఠాలను నేర్చుకుని మన సత్యమును అనుసరించి నడవలసిన వారమై ఉన్నాం. యెహోవా నీ కరుణాతిశయములు జ్ఞాపకం చేసుకునము, నీ కృపాతిశయములు జ్ఞాపకం చేసుకునము. అవి పూర్వము నుండి విన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. ఈ రాత్రికాల సమయంలో నీకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? తన సత్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటలను మరొకసారి నెమరవేయవలసిన వారమై ఉన్నాం, ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాం. ఏమని అడుగుతున్నంట? నా బాల్య పాపములను నా అతిక్రమములను
జ్ఞాపకము చేసుకొనకము. చూడండి, నీవు నేను కూడా అడగగలిగేలా ఉండాలి. మన బాల్యంలో, మన యవ్వన జీవితంలో మనం ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. వాటిని అయ్యా నీవు దయతో జ్ఞాపకము చేసుకోవద్దు అని ప్రార్థించగలగాలి. దేవుడు ఆ మార్గంలో నిన్ను నడిపించాలని ఆశపడుచు ఉన్నాడు. ఒకసారి అదే వచనంలో 10వ వచనం చూడండి. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపాసత్యములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన నిబంధనని, ఆయన నియమాల్ని, ఆయన శాసనాల్ని అనుసరిస్తారో వారి విషయంలో అంట ఆయన కృప సత్యములై ఉన్నవి. అంటే నిజముగా ఆయన కృప పొందుకుంటారు, నిజముగా ఆయన కృపనే పొందుకుంటారు. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం, కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 57:9. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏంటంట, ఆయన సత్యం భూమి మీదే కాదు, భూమి నుండి ఎక్కడి వరకు వ్యాపించి ఉందంట, ఆకాశం వరకు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ ఆకాశాన్ని సృజించినది ఎవరో? నిజమైన దేవుడు. ఇది సత్యము. ఎందుకని? ఆకాశం మీకు కనిపిస్తూ ఉన్నది, అది లేదు అనటానికి ఎవరికి అవకాశమే లేదు. ఇది సత్యము. భూమి కనిపిస్తూ ఉన్నది, ఇది సత్యము. సమస్తమును సృజించిన దేవుడు వీటన్నిటిని సృజించిన రీతిని వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది సత్యము. వీటిని ఎవ్వరు కూడా కాదనటానికి అవకాశమే లేదు. కనుక ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఆయన సత్యము ఎక్కడ వరకు ఉంది? ఆకాశం వరకును మేఘమండలం వరకు కూడా అది ఏం చేసిందంట? వ్యాపించి ఉన్నదంట, వ్యాపించి ఉన్నది. కనుక సత్యము ఈ రాత్రి కాల సమయంలో నీ హృదయంలో కూడా మొలవాలి. ఏం చేయాలి? సత్యం మొలవటం ఏంటండి? ఏదన్నా విత్తనం, అది 4 విత్తనాలు వేసుకుంటే మొలవటానికి అనే ఆలోచన రావాలి. సత్యం ఏం చేయాలంట? మొలవాలి. ఇంకొక పాట పాడం, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమే. అవునా? నాటబడిన వారమే అంటే మన హృదయంలో ఏమి నాటబడాలి? సత్యము నాటబడాలి. ఎప్పటి నుండి నాటబడాలి? చిన్నతనము నుండి నాటబడాలి. పసిబిడ్డలకి ఏం చేయాలి? సత్యాన్ని నేర్పాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనే దాన్ని మనం పిల్లలకి ఎలా నేర్పుతామో, ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియజేయాలి. 85వ కీర్తన 85వ కీర్తన 85వ కీర్తన 11వ వచనం. భూమి నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఎక్కడి నుంచి మొలుస్తుందంట సత్యం? భూమిలో నుండి మొలుస్తుందంట. ఎక్కడన్నా చూసారా? ఎప్పుడన్నా చూసారా అమ్మా? ఎప్పుడైనా చూసారా? నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు. సత్యం మొలవటం ఎక్కడన్నా చూసారా? మరి వాక్యం ఏంటి ఎలా తెలియజేస్తా ఉన్నది? భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. అంటే ఆకాశ మహాకాశముల పైనుండి ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. నీవు సత్యంగా జీవిస్తున్నావా, అసత్యంగా జీవిస్తున్నావా? సత్యమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, లేకపోతే వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్నావా అనేది దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడో? ఆకాశమున ఏమంటున్నాడు? ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. అంటే ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట? నిన్ను నన్ను చూస్తున్నాడంట. కనుక ఈ భూమి మీద ఉన్న మనం ఏం చేయాలంట? ఈ భూమి మీద విత్తనాలు కానీ వేస్తే ఆ విత్తనాలు ఏమవుతాయంట? ఒక వ్యవసాయదారుడు కొన్ని విత్తనాలు తీసుకుని వ్యవసాయం చేయటానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు
కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? దారిలో పడినాయి అంట. కొన్ని విత్తనాలు రాతి నేలను పడినాయి. కొన్ని విత్తనాలు సారవంతమైనటువంటి నేలలో పడినాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? ముళ్ళల్లో పడినాయి. అంటే మరి వ్యవసాయం సరిగ్గా చేయటం నానోడు చేశాడో, లేకపోతే వ్యవసాయదారునికి సరైన జ్ఞానం లేదనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏదైనప్పటికీ కూడా సారవంతమైనటువంటి నేలలో పండి విత్తనాలు ఏం చేసినాయి? మొలిచినాయి, అవి ఫలించినాయి. కానీ కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? రాతి నేల మీద పడినాయి. అవి మొలిచినాయి, కానీ వేరు లేకుండా ఏమైపోయినాయి? అవి ఏరు లేదు కనుక ఏమైపోయింది? వాటిలో ఏమి లేదు? సత్యము లేదు. వారు మారాలన్న సంగతి సత్యము కాదు. ఒకవేళ మరలా ఏదైనా ఆఫర్ వస్తే మారిపోవచ్చు, మరలా ఏదైనా జరిగితే పడిపోవచ్చు, మరలా ఇంకోటి ఏదైనా జరిగితే తూలిపోవచ్చు. ఇలాంటి గింజలు కొన్ని ఉంటాయి, ఇలాంటి విత్తనాలు కొన్ని ఉంటాయి, ఇలాంటి మొలకలు కొన్ని ఉంటాయి. ఈ మొలకలు సత్యమైనవి కావు. కనుకే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, భూమి నుండి ఏం మొలవాలి? సత్యం మొలవాలి. భూమి మీద ఎవడు ఉంటున్నాడయ్యా? మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలైనటువంటి మనం ఉంటున్నాం. అంటే నీ హృదయంలో ఈ రాత్రికాల సమయంలో ఏముండాలి? సత్యం అనేది మొలక రావాలి. అది ఏం చేయాలి? చిగురించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. కానీ కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి? ముళ్ళ పొదల్లో పడినాయి. అవి మొలిసినవి, కానీ వాటిపైన ఉన్నటువంటి లోకాశలు ఏం చేస్తున్నాయి? అణిచివేస్తూ ఉన్నాయి. కనుక ఎదుగు బదుగు లేని జీవితంలాగా అలాగే ఉండిపోయి, ఒకవేళ అలాంటి విత్తనాలలాగా అవి మొలకెత్తినాయి. ఒకవేళ మన జీవితం అలాంటి మొలకల్లాగా ఉన్నాయేమో, ఈ రాత్రికాల సమయంలో ఏమన్నా ప్రార్థించాలి తెలుసా? అయ్యా, నేను ఎదగలేని స్థితిలో ఉన్నానేమో, ఆత్మీయంగా బలపడలేని స్థితిలో ఉన్నానేమో, ఎన్నాళ్ళున్నా ఇలాగే ఉంటున్నానేమో. అయ్యా, నన్ను మార్చు తండ్రి. నేను మొలకెత్తడమే కాదు, ఏం చేయాలి? ఈ పంట విస్తరించేలాగా, ఈ మొక్క ఫలించేటట్లు నన్ను బలపరచు తండ్రి అని అడగాలి. మరి ఎంతకాలం ఉన్నా అలాగే ఉంటే ఏం ఉపయోగం? ఉపయోగము లేదు. దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యము. 86వ కీర్తన 11వ అధ్యాయం 86వ కీర్తన 11వ వచనం. చూడండి, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. మొదట మన దేవుని ఏమడగలే? అసలు నీ మార్గం ఏంటో నాకు బోధించు తండ్రి. నీ మార్గం ఏంటో నాకు తెలిస్తే అప్పుడు నేనేం చేయగలుగుతాను? నీ నామునకు భయపడినట్లు నా హృదయమును ఏకదృష్టి కలుగు చేయును. ఏకదృష్టి అంటే ఒకటే దృష్టి ఉండాలి, అంతే తప్పనిచ్చి కుడికైతే కుడికి, ఎడమకైతే ఎడమకి తొలగిపోయేవారిలాగా ఉండకూడదు అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కొంతమంది భక్తులు ఉంటారు, ఏం చేస్తారో పగల ప్రార్థన చేస్తే రాత్రులు వారి సొంత పనులు చేస్తూ ఉంటారు. అది కాదు దేవుడికి ఇష్టమైంది, అది కాదు దేవుడికి ఇష్టమైంది. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మన జీవితాల్లో ఏముండాలి? ఒక స్థిరమైన జీవితం ఉండాలి, ఏకదృష్టి కలిగి ఉండాలి. నీ దృష్టి అంతా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేని మీద ఉండాలంటే, నేను ఎప్పటికైనా పరలోక రాజ్యం చేరతాను అనే ఒక నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, మొలవటమే కాక అతడు ఏం చేస్తాడో, ఎదుగుతాడు, ఫలిస్తాడు, అనేకుల్ని మారుస్తాడు. మరి ఆ రీతిగా నువ్వు ఉన్నావా లేదా అనేది ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. జాగ్రత్తగా వినండి. 3:3 దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. దేవునికి స్తోత్రం.
ఏం చేయాలంట? దయను సత్యమును ఏం చేయకూడదంట? ఎన్నడూ విడిచిపోకూడదంట. సత్యాన్ని ఏం చేయాలంట? కంఠానికి భూషణముగా, ఆభరణంగా మనం చేసుకోవాలి. నోరిప్పితే అన్నీ అబద్ధాలే, నోరిప్పితే అన్నీ అబద్ధాలే. ఏముంది నీలో? సత్యం ఎక్కడ ఉంది? ఎంత ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? ఎన్ని రోజులు ప్రార్థనకి వెళ్తే ఏం ఉపయోగం? నీలో ఏమి లేదు, సత్యము లేకపోతే ఉపయోగం లేదు. ఈ రాత్రి కాలశంలో దేవుడు అడుగుతున్నాడు, సత్యాన్ని నీ కంఠపోషణంగా ఏ రోజున ధరించావా అని అడుగుతున్నాడు. దీనికి మీ సమాధానం ఏంటి? ఆలోచిస్తే నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఎక్కడ లేని ఆభరణాలు అందరూ ఆడవాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది పిచ్చోళ్ళు మగవాళ్ళు కూడా వేసి తిరుగుతున్నారు. ఆడాడు ఎనప వేసుకుని 15 కేజీలు ఎనప గొలిసి వేసుకుని దొంగతనంకి వెళ్ళాడు అంటాడు. ఆ దొంగతనం చేసి వెళ్తా వాళ్ళ ఆవిడకి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తుంటే అందులోకి వెళ్ళాడంట. వెంటనే ఏమైపోయాడు? ఆడుకున్న గొలుసులన్నీ కూడా ఎంఆర్ఐ స్కాన్లోకి ఏం పినీస్ కూడా ఉండకూడదు. అండ్ అక్కడే ఆ స్కానర్ ఆ మెషిన్ లాగేసి వెంటనే చనిపోయాడు. మన ఏలూరులో కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అంటే కొంతమంది ఈ భూమి మీద ఉన్నటువంటి మనలో చాలామంది వేటిని కోరుకుంటారో? ఆభరణాలు కోరుకుంటారు. అందంగా ఉండటం కోసం ఆభరణాలనే కోరుకుంటారు, గొప్ప కోసం ఆభరణాలే కోరుకుంటారు. నీవు ఎన్నైనా ఆభరణాలు పెట్టుకో, కానీ ఒక ఆభరణం దేవుడు ధరించమని చెప్తున్నాడు. దేవుడు ధరించమని చెప్పిన ఆభరణం ఒకటి ఉంది. ఏంటంటే అది దయను సత్యమును కంఠభూషణముగా ధరించు. నీ నోటంట దయగల మాటలు రావాలి, దయగల మాటలు రావాలి. దయగల మాటల, ధైర్యం లేని మాటలే వస్తున్నాయేమో. ఈ రోజు నుంచి మన స్వభావాన్నే మార్చుకోవాలి. మన నోటి నుండి ఏ మాటలు రావాలి? సత్యమైన మాటలు రావాలి, దయగల మాటలు రావాలి. వాటిని దేవుడు ఏమంటున్నాడో ఆభరణంగా ధరించమంటాడట. అదే అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. మరి అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ధన్యుడువు, ధన్యురాలువే. ఒకవేళ ఆ జ్ఞానం నీకు లేకపోతే ధన్యత లేదు కనుక ఆ ధన్యతను పొందుకోవటానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. కనుక సత్యవర్తనులు మాత్రమే ఆయనకి ఇష్టలు. సత్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుడికి ఇష్టమైన వారంట. 12వ అధ్యాయం సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం. 12:22, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఎందుకంటే ఆయన నిజము గనుక, ఆయన సత్యవంతుడు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా ఏమంటున్నాడో పరిశుద్ధముగా జీవించమంటున్నాడు. అలా పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారంటేనే ఆయనకి ఇష్టం. కనుక ఇప్పటివరకు జీవించకపోయినా పర్లేదు, కానీ ఇక నుండి అబద్ధం ఆడటం మానేయండి. అబద్ధాలు కానీ ఆడితే దేవుడికి ఇష్టంగా ఉండలేమంట. కనుక చిన్నదానికైనా పెద్దదానికైనా కొంతమంది అదొక ఫ్యాషన్గా అబద్ధం ఆడుతూ ఉంటారు. అది నిన్ను మంచి మార్గంలోకి నడిపించదు. కనుక ఆ మార్గంలో మనం వెళ్ళకూడదు, ఆ మార్గంలోకి మనం పోకూడదని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 23వ వచనం. 23 సత్యమును అమ్మివేయక దాని కొనియుంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము. మరి బుధవారం మన ఊర్లో సంత. సత్యం ఎక్కడ అమ్ముతున్నారో చూడండి. పెదబాబు గారి కొట్లో అమ్ముతున్నారు. మన ఊళ్ళో ఉన్న పెద్ద కొట్టు అదే కనుక ఆ పేరే చెప్పారు. ఇంకా మిగిలి కొట్లు అమ్ముతున్నారు చూసుకుని, లేకపోతే సంతలో ఎక్కడ అమ్ముతున్నారేమో, ఆ బేమిగూడ ఏరియాలో ఎక్కడ అమ్ముతున్నారేమో. ఎందుకంటే అక్కడ 4 కొట్లు పెడుతున్నారు కనుక కనుక్కోండి. కనుక్కుని ఏం చేయాలి? సత్యమును అమ్మివేయక దాన్ని కొనియుంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము. మరి ఎక్కడ దొరుకుతున్నాయి చెప్తే నేను కూడా కొద్దిగా కొనుక్కోవటానికి ప్రయత్నం చేస్తా. ఎలా కొనుక్కోవాలో వీటిని, మరి ఎలా కొనుక్కోవాలో కూడా తెలియాలి కదా. ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి, ఏ షాపులో దొరుకుతున్నాయి? దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు?
సత్యాన్ని అమ్మివేయొద్దు. కొంతమంది కోర్టుల దగ్గర దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు ఉంటారు. కోర్టుల దగ్గర దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు ఉంటారు. అన్నూళ్ళలో ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఎక్కడో చోట. 100 రూపాయలకు కూడా దొంగ సాక్ష్యం చెప్పేవాడు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారా? సత్యాన్ని అమ్మేస్తున్నారు, నిజాన్ని అమ్మేస్తున్నారు, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నిజమైన దేవుని ఆరాధించడం మానేసి ఏం చేస్తున్నారో ఈ లోకాన్ని పూజించే వారిగా ఉన్నారు. ఓ బిడ్డలారా, సత్యాన్ని అమ్మివేయొద్దని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ రాత్రి కాల సమయంలో మనకి తెలియజేస్తున్నాడు. తెలియజేయటమే కాక ఏమంటున్నాడంట? దాన్ని కొని ఉంచుకోమంటున్నాడంట. అది ఎక్కడ దొరుకుద్ది అనేది మీకు తెలుసా? ఎక్కడ దొరుకుద్ది? సత్యం ఎక్కడ దొరుకుద్ది? దేవుని వాక్యం ద్వారా దొరుకుద్ది. కనుక దేవుని వాక్యాన్ని మనం డబ్బులిచ్చి కొనలేం. డబ్బులిచ్చి కొనలేం. జ్ఞానమును, ఉపదేశం, వివేకమును కొని ఉంచుకొనము. ఎలా కొనాలి అంటే, దేవుణ్ణి మెప్పించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుంది? నీ హృదయంలోకి వచ్చి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య సంచరిస్తూ ఉంటుంది. కనుక మనము దయతోటి ఇదేన్ని అమ్మకూడదంట? సత్యాన్ని అమ్మొద్దు. పొరపాటును కూడా ఎక్కడన్నా సాక్ష్యం చెప్పడానికి వెళ్తే అబద్ధం ఎన్నడూ ఆడకండి. ఎందుకంటే అబద్ధం ఆడితే అది తిరిగి ఏం చేస్తుంది? నీవు వేసిన నింద ఏదో రోజున మరలా నీ మీదకే వస్తుంది. నింద ఏమవుద్ది? ఏదో రోజుని మళ్ళీ మనకే వస్తుంది. ఎవడ తీసుకున్న గోతులో ఏమిటంట? ఆడే పడతాడంట అని ఒక లోక సామెత ఉంది. అంటే మనం చేసిన తప్పు మనకి ఎలా ఉంటుంది? సాక్షిగా నిలబడి అది మనల్ని నేరారోపణ చేస్తుంది. కనుక ఎన్నడూ కూడా సత్యాన్ని అమ్మివేయద్దు. మీకు నచ్చిన వ్యక్తుల కొరకు అబద్ధపు సాక్ష్యాన్ని ఎక్కడా పుట్టించవద్దు. దేవుని వాక్యం అదే చెప్తుంది. అబద్ధం ఆడవద్దు, అసత్యముగా ప్రవర్తించవద్దు అని సత్యదేవుడు వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయం, యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును ననుసరించి నీవు పూర్వకాలము చేసిన నీ ఆలోచనలు నేర్పితివి. చూడండి, పూర్వకాలం దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ 40 సంవత్సరాల ప్రయాణం ఎందుకు చేశాడంటే, ఆ 40 సంవత్సరాల వారికి సత్యాన్ని నేర్పాడు. ఆ 40 సంవత్సరాల్లో మీరు సనగకూడదురా, గొనగకూడదురా, అసత్యముగా ఉండకూడదురా, సత్యముగా జీవించాలి, మీరు నలగగొట్టబడాలి. కనుకనే 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు కొనసాగించాడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో కూడా అసత్యంగా కానీ ఒకవేళ ఉన్నామంటే మనం ఏం చేయబడాలి? సత్యమైన మార్గంలోకి మలచబడాలి. ఎందుకంటే అలా మలచబడకపోతే ఖచ్చితంగా మనకేమవుద్ది? సమస్య సిద్ధమవుద్ది. 38వ అధ్యాయం, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం. 38:3. యెహోవా, యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునము. చూడండి, కృపతో జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుడు నిన్ను ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? నీ ప్రవర్తన చూసి నిన్ను మెచ్చాలి. నీ ప్రవర్తన చూసి దేవుడు నిన్ను మెచ్చాలి. ఈ తమ్ముడు, ఈ చెల్లి యథార్థంగా ఉంది, సత్యముగా ఉంది కనుక ఈ సమస్య నుండి నేను తప్పిస్తానని దేవుడు నీ కొరకు ముందుకు రావాలి. అలా ముందుకు రావాలి అంటే మనం ఏం చేయాలంట? బుద్ధి తెచ్చుకోవాలంట. అలా ఉండాలంటే మనం ఏం చేయాలంట? బుద్ధి తెచ్చుకోవాలంట. దానియేలు రాసిన గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతేమి. చూడండి, మోషే ధర్మశాస్త్రం రాశాడు,
అందులో ఏం చేశాడు? అన్ని విషయాలు, ఏమి చేయకూడదు, ఏమి చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో తెలియజేశాడు. అయినప్పటికీ కూడా వీటి నుండి తప్పిపోతే కీడు వస్తుందని సంగతి కూడా తెలియజేశాడు. గత రాత్రి వాక్యం చెప్పినప్పుడు దేవుడు మన ముందు రెండు ఉంచాడు. ఏంటంట? ఒకటి మేలును, ఇంకొకటి నాశనమును. ఒకటి ఆశీర్వాదమును, రెండు నాశనం అన్నాడు. మాట వింటే ఆశీర్వాదం, మాట వినకపోతే నాశనం. కనుక ఏది కావాలో కోరుకోవలసింది ఎవరో? మనమే. ఇక్కడ మోషే మొత్తం తెలియజేశాడు, ధర్మశాస్త్ర గ్రంథములు అన్నీ తెలియజేశాడు. అయినప్పటికీ కూడా వాటిని మనస్సును పెట్టక ఏం చేశారంట? చెడిపోయి ఉన్నారంట. ఇక్కడ నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడని యెహోవాను సమాధానపరచపరకపోతిమి. చూడండి, ఎంత చెప్పినా కొంతమంది ఏం చేయరంట? మారరు. కొంతమంది ఎంత చెప్పినా మారరు. చెవిటోడు చెవిలో శంఖం ఊదినా ఉపయోగం లేదు, ఎందుకంటే ఆడికి వినపడదు కనుక. అయ్యో నీకు వినపడుతున్నాయి కదా, దేవుడు నీకు వినగల చెవులు ఇచ్చాడు, గ్రహించగల హృదయం ఇచ్చాడు, మరి సత్యాన్ని అనుసరించకుండా ఎందుకు జీవిస్తున్నావు అనేది ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కృపయును సత్యమును యేసుక్రీస్తు ద్వారా మాత్రమే లభిస్తూ ఉన్నాయి. ఏంటంట? కృపా సత్యము ఎవరి ద్వారా లభిస్తున్నాయి? మనకి యేసుక్రీస్తు ద్వారా లభిస్తున్నాయి. యోహాను సువార్త కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపను సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని చెప్పింది. ఒకవేళ చేస్తే ఏంటి? నరకమే. కానీ దేవుడు ఏం చేశాడు? తన కుమారుని ఈ లోకానికి పంపించి పాపులమైనటువంటి మన కొరకు తన ప్రాణం పెట్టడానికి తన కుమారుని పంపిస్తే, ఆ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఇది సిలువలో బలి అయ్యి తన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను ఏం చేశాడంట? శుద్ధిని చేశాడంట. అంతేకాదు, ఆయన కృప సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలిగించాడు. మనందరం ఈరోజు ఎప్పటికైనా పరలోక రాజ్యం వెళ్తామనే ఆలోచన ఎలా ఉందంటే ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే లేదు. మరి ఎలా వచ్చిందయ్యా అంటే సత్యమును బట్టి. ఏది సత్యం అంటే నేను వెలుగై ఉన్నాను అన్నమాట సత్యం. నేను వెలుగై ఉన్నాను అన్నమాట సత్యం. ఆ వెలుగు ఈ లోకంలో సంచరించుచు నిన్ను నన్ను ఏం చేస్తూనే వెలిగిస్తూ ఉన్నది. ఈ వెలిగించే ఈ వెలుగులో మనందరం ఏం చేయబడాలి? తేటగా కనపడగలగాలి. చీకట్లోనూ సంచరించే వారిగా మనం ఉండకూడదు. వెలుగులోకి రావాలి. అంటే ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉన్నది. ఆ వెలుగు నిన్ను నన్ను ఏం చేస్తుంది? మారుస్తూ ఉన్నది. ప్రతి వాణిని వెలిగించుచు అది ఏం చేస్తుంది? ఈ లోకమంతయు కూడా వెలిగించబడాలని ఆశపడుచు ఉన్నది. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు అన్నమాట సత్యము. నీ కొరకు మరణించాడు అన్నమాట సత్యము. 3 రోజులు సమాధిలో ఉన్నాడు అన్నమాట సత్యము. తిరిగి 3వ దినము లేచాడు అన్నమాట సత్యము. నా శ్రమని ఆయన భరించాడు అన్నమాట సత్యము. కనుక ఆయన మాటను మనం ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. ఆయన మాటను మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట. ఆయన మాట మరిచిపోనిది. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం కూడా ఆయన మాట ఏం చేస్తుంది?
సత్యం వైపు నిన్ను నన్ను నడిపించి నిన్ను నన్ను స్వతంత్రులు చేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. బానిసలుగా పడిపోయినటువంటి మనల్ని, పాపులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడో, ఆ సత్య స్వరూపి నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడో బలపరుస్తూ ఉన్నాడు. కనుక సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, దేవుని స్తోత్రం. అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టాడంట? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడంట. మరి ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే దేవుణ్ణి మనం అనుసరించలేకపోతే, మనం నడవకపోతే, ఆ మార్గంలో వెళ్ళకపోతే మనం అసత్యవంతులం అయిపోతాం. కనుక సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను. నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తం ఈ లోకంలోకి వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును. దేవుని మాట ఎవడు వింటాడంట? అబద్ధికుడు వినలేడు. అబద్ధికుడు దేవుని మాట వినలేడు, దేవుని మాటను లక్ష్య పెట్టలేడు. కానీ ఎవరు లక్ష్య పెడతారంటే సత్యవంతులే, యథార్థాన్ని అనుసరించేవారే, నిజముగా దేవుణ్ణి ఆరాధించేవారు మాత్రమే ఆయన్ని ఏం చేయగలరు? నమ్మగలరు, ఆయన్ని పోలి నడుచుకోగలరు. కనుక దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, సత్యాన్ని గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వటానికే వచ్చాడంట. అంటే నిన్ను నన్ను తిరిగి ఈ భూమి మీద విడిచిపెట్టకుండా పరలోకాన్ని తీసుకువెళ్తాను అనే మాట ద్వారా మాత్రమే దేవుడి లోకానికి వచ్చాడు. లేకపోతే దేవుడి లోకానికి రావాల్సిన అవసరమే లేదు. ఈ పాపంలోనే మనం మగ్గిపోతాం. ఈ పాపంలోనే మగ్గిపోయి ఎక్కడికి వెళ్తాం? నరకంలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను తప్పించాలి, ఈ పొన్నమ నరకము నుండి నిన్ను నన్ను తప్పించాలి అని సత్యమైన మార్గంలో నిన్ను నన్ను నడిపించడానికి ఆయన మన ఎడల ప్రేమ చూపుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక నేను ముగించేస్తాను. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మీ అందరితో మాట్లాడుతున్నాడు చూడండి, వాక్యంతో మాట్లాడుతుంది. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఏంటంట? ధ్యానం ఉంచుకోవాలి. సత్యముని మీద మనం ఏం చేయాలి? ధ్యానము చేయాలి. సత్యముని గురించి వార్త కోసం మనం వెతికిలాడాలి. ఆ సత్యముని మనం అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యం అదే తెలియజేస్తుంది. కొలస్సీలు రాసిన పత్రిక ఏం తెలియజేస్తుందంటే సత్యములో మనందరం ఫలించాలని తెలియజేస్తుంది. ఏం చేయాలంట? సత్యాన్ని ఎరగటమే కాదు, ఆ సత్యములో మనం ఫలించేవారుగా ఉండాలంట. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. చూడండి, ఎప్పుడైతే ఈ సువార్త అంటే దేవుని గురించిన వార్త మీ చెవిని ఎప్పుడైతే పడిందో అదేం చేస్తుందంట? ఈ భూమి అంతయు కూడా వ్యాపించుచున్నది. అలాగే ఆ వ్యాపించే సమయంలో మీ యొక్క హృదయంలోకి అది చొచ్చినప్పుడు, నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు అదేం చేస్తుందంట? దేవుని కృపను గురించి విని, దేవుని కృప గురించి నువ్వు ఎప్పుడైతే విన్నావో
సత్యమును గ్రహించిన నాటి నుండి నువ్వెప్పుడైతే దేవుణ్ణి వాక్యాన్ని అంగీకరించావో అప్పటి నుండి నీ జీవితం ఫలవంతముగా మార్చబడబోతుంది. దేవుని స్తోత్రం. యేసేపు అనగా ఫలించుడి కొమ్మ. మొదట మనం ప్రారంభించింది ఎక్కడితో ప్రారంభించాం? యేసేపుతోనే ప్రారంభించాం. అంటే దేవుడు యేసేపుని ఫలించుడి కొమ్మగా మార్చాడు. అలాగా నీవు కూడా ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రియమైన వారలారా, మనందరము కూడా సత్యముని అనుసరించి నడుచుకోవలసిన వారమై ఉన్నాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. యేసుప్రభు ఏమనుకుంటున్నాడంట? మనుషులందరూ కూడా ఏం చేయబడాలంట? రక్షణ పొందాలంటున్నాడంట. దేవుడు ఏమంటున్నాడు? మనుషులందరూ కూడా రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలంటున్నాడు. మరి ఏ అనుభవం లేకుండా జీవిస్తే ఏం ఉపయోగం? ఈ భూమి మీద ఉండగా మాత్రం పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోగలం. ఒకవేళ ఈ భూమి నుంచి వెళ్ళిపోతే, మరణిస్తే మనం ఎన్నటికీ కూడా ఫలించలేం. ఒక్కసారి మరణిస్తే ఈ దేహం కంపు కొట్టడం తప్పించి ఫలించే స్థితిలోకి అన్నడు కూడా రానే రాదు. కనుక ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో నేనే సత్యమును అంటున్నాడు. అంటే మనకి ఏ అనుభవం ఉండాలి? దేవుని గురించిన అనుభవం ఉండాలి, దేవునితో నడిచే అనుభవం ఉండాలి, ఆయనతో మాట్లాడే అనుభవం ఉండాలి, ఆయన్ని అడగటమే కాదు పొందుకునే అనుభవం కూడా ఉండాలి. మరి అడగటం నేర్చుకున్నావా? పొందుకోవటం నేర్చుకున్నావా? స్తుతించడం నేర్చుకున్నావా? గణపరచడం నేర్చుకున్నావా? ఏమీ నేర్చుకోకుండా ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఫలించే వారిగా ఉండాలి. దేవుడు ఏమంటాడంటే నిన్ను ప్రథమ ఫలంగా చూడాలనుకుంటున్నాడు. ఎలాగంట? ప్రథమ ఫలముగా. ప్రథమ ఫలాన్ని ఏం చేస్తారో దేవుని బిడ్డలు ఏం చేస్తారు? ప్రథమ ఫలాన్ని ఒకప్పుడు నా చిన్నప్పుడు జీడి గింజలు కాస్తే ఫస్ట్ గింజలు తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేవాడు. ఇప్పుడు ఫస్ట్ గింజలు తీసుకెళ్ళి సావుకారు కొట్లో పెడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన ఆదాయం వదులుకోకూడదు అన్నట్టుగా తయారైపోయారు. కారణం ఏంటో తెలుసా? సత్యమును గురించిన అనుభవ జ్ఞానము లేదు. కానీ ఆ అనుభవ జ్ఞానం ఉన్నవారు ఏం చేస్తారంట? ఫలిస్తారంట. నీ ప్రథమ ఫలాన్ని దేవుని మందిరంలో పెట్టగలిగితే, నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను బావులు ఫలంగా కాదు, ప్రథమ ఫలముగా ఉంచబోతున్నాడంట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు 1:18 చేయండి ఒకసారి త్వరగా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను. ఏంటంట? దేవుడికి ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ప్రియమైన తమ్ముడు, చెల్లి, నీ మీద ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. ఆ ప్రణాళికలో భాగంగానే ఈ రాత్రి కాలశంలో ఇక్కడికి నేను నడిపించాడు. ఏంటో తెలుసా ప్రణాళిక? నీ ఆత్మ నశించిపోకుండా రక్షించబడాలి అని, ఫలించాలని, అభివృద్ధి చెందాలని, నువ్వు విస్తరించాలని, ప్రథమ ఫలముగా ఈ భూమి మీద ఉండాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. మరి నీవేమని ఆశపడుతూ ఉన్నావు? నీ జీవితం ఎలా ఉండాలని ఆశపడుతూ ఉన్నావు? ఒకసారి ఆలోచన చేస్తే మన జీవితం ఎలా ఉంటే మంచిది? ఫలించే జీవితంగా ఉండాలా, ఫలింపు లేని జీవితంగా ఉండాలనేది మనమే ఆలోచించుకోవాలి. చివరిగా చూడండి, మనం సత్య సంబంధులుగా ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏ సంబంధులుగా ఉండాలంట? సత్య సంబంధులుగా. ఒక్కొక్క తల్లిని చూస్తే అమ్మ ఆవిడ చాలా నిజాయితీ పరురాలమ్మా, చాలా యథార్థమైందమ్మా అని చెప్తారు అడ్రస్ చెప్పినప్పుడు. అదే ఒక్కొక్క తల్లి గురించి చెప్తే ఏమంటారు? వాళ్ళ ఇంటికి వచ్చావా అంటే ఆ మాటలోనే వచ్చినోడికి ఒకటి అర్థమవుద్ది. ఏమర్థమవుద్ది? వాళ్ళ ఇంటికి వచ్చారా అంటేనే ఏముంది? ఆ పలికే పదంలో చాలా తేడా ఉంది. అవునా? అంటే మరి ఆ పిలుపు, ఇతరులు నిన్నే పిలిచే పిలుపు ఎలా ఉన్నదో ఒకసారి మనం ఈ రాత్రి కాలశంలో పరిశీలించుకోవాలి.
నువ్వు సత్యంగా ఉంటే నీ ఇంటి అడ్రస్ చెప్పినప్పుడు, నీ గురించి మాట్లాడినప్పుడు ఎదుటివారి యొక్క ఆలోచన ఎలా ఉందనేది కూడా చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం సత్య సంబంధులుగా ఉండాలని తెలియజేస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. పిల్లలందరికీ ఒకటి అర్థమైంది. ఆది కాండం నుంచి కొత్త నిబంధనకు వచ్చి చివరికి వచ్చేస్తున్నాడంటే వాక్యం అయిపోతుందని పిల్లలకు తెలిసిపోయింది. అందుకే సంతోషంగా వింటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రాత్రి అదే చేసాం కనుక పిల్లలకు బాగా అర్థమవుతుంది. చూడండి 1 యోహాను 3:19. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎందువలనంటే మన అందరం ఎక్కడున్నాం? ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నాం. దేవుని మందిరంలో నాటబడ్డాం, మొలకెత్తాం, ఫలించబోతూ ఉన్నాం. ఇందువలన మన అందరం ఏ సంబంధులు అంటే ఇప్పుడు సత్య సంబంధులు. దేవుని స్తోత్రం. నీతి లేనటువంటి మనల్ని సత్య సంబంధులను దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనందరం ఏ సంబంధం అంటే ఇప్పుడు సత్య సంబంధులము. దేవుడు మన హృదయము కంటే, చూడండి చదవండి ఒకసారి, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన మొదట మన హృదయములను సమ్మతిపరచును. ఒకవేళ నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు అనుకో, ఎదుటోళ్ళకి ఏదైనా చెప్తున్నావు అనుకో, నువ్వు అసత్యంగా ఉండి సత్యం చెప్తే ఏముంటుంది? నీ మనసు ఏముంటుంది? కొంతమంది మంచి నీతి మాటలు చెప్తారు కానీ ఏమీ పాటించరు. అప్పుడు వాళ్ళ మనసు ఏమంటా ఉంటుందంటే నువ్వు పాటించవు కానీ ఇతరులకు చెప్తున్నావు అని గద్దిస్తంట. కనుక మన మనసు మన మీద ఎప్పుడు దోషారోపణ చేసేదిగా ఉండకూడదు. అంటే సత్యము మరువైపు మనం ఉండాలి, సత్య సంబంధులుగా ఉండాలి. మనం అదేవిధంగా ఆత్మ ఏం చెప్తుంది? సత్యము చెప్పే మాటని వింటూ ఉన్నది. 1 యోహాను 5:6, 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళలో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చును. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరంట? సత్య సంబంధి అయినటువంటి ఆత్మ ఇస్తూ ఉన్నది. కనుక ఆయన ఏమంటున్నాడంటే ఏ ఆత్మ ఈ భూమి మీద నశించిపోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎవ్వరు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా ఏం చేయబడాలంట? ఆయన ఎలా వచ్చాడంట? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను అని కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి? పునర్జన్మ సంబంధమైన స్నానమును ఆచరించాలి. మరి పునర్జన్మ గురించి చాలామంది చాలా కట్టుకథలు మాట్లాడుతూ ఉంటే చాలా ఆసక్తిగా ఉంటాయి కథలు వింటున్నప్పుడు. పునర్జన్మలో అలా ఉన్నాడంటే ఎలా ఉన్నాడంటే ఎలా ఉన్నాడు అలా. కానీ ఎవరికున్నా లేకపోయినా క్రైస్తవులకు ఏముంది? పునర్జన్మ ఉంది. ఎలాగో తెలుసా? మనం మొదట జన్మించినప్పుడు పాపిగా ఉన్నప్పుడు మన పాపాలని విడిచిపెట్టి అయ్యా ఈ పాపం జీవితాన్ని విడిచిపెడుతున్నానయ్యా అని చెప్పి ఏం చేస్తాం? పునర్జన్మ సంబంధమైన స్నానముని ఆచరిస్తాం. అంటే నీళ్లలో ఏం చేస్తాం? బాప్తిసం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఈ పాపాల నుండి నేను విముక్తుడయ్యాను, ఈ పాపం నుండి నేను పూర్తిగా ఏం చేయబడ్డాను? తప్పించబడ్డాను అని చెప్పటానికి ఈ లోక ఆశల్ని విడిచిపెట్టారయ్యా, నేను ఈ లోకపరంగా మరణిస్తూ ఉన్నాను అని చెప్పి బాప్తిసం ద్వారా మరణం పొంది మరలా ఏం చేయబడతాం? పరిశుద్ధాత్మ రక్తము చేత తిరిగి జీవించబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా చూద్దాం. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులను మనం ఖచ్చితంగా వినాలి. ఇదే చివరి వచనం. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పే సంగతులు మనం ఏం చేయాలంట? వినాలంట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు చాలపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు
చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. చూడండి, దేవుడి రాత్రి కాల సమయంలో అంటున్నాడు, నీ క్రియలన్నీ నాకు తెలుసు, నువ్వెక్కడ తిరుగుతున్నావో తెలుసు, ఏం మాట్లాడుతున్నావో తెలుసు, నీ హృదయంలో ఏం ఆలోచిస్తావో నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నీ శక్తి కొంచెమైనను నీ వాక్యాన్ని విన్నావు గనుక నీ ముందు ఈ రాత్రి కాల సమయంలో నేను తలుపు తెరుస్తున్నాను అంటున్నాడు. మరి తలుపు తెరిచినప్పుడు మనం ఏం చేయాలి? తలుపు లోనకు వెళ్ళేలాగా ఉండాలి. ఆగిపోయేవారిగా ఉండకూడదు. ప్రియమైన బిడ్డలారా, నేను పరిచర్యలకు రాకముందు నాకు ఒక కళ వచ్చింది. అది కళ దర్శనము కూడా నాకు తెలియని రోజులు అవి. వచ్చినప్పుడు ఒక పెద్ద, చాలా పెద్ద, అది ఒక ఎద్దు, ఒక గేది ఆకారం కూడా చూసారా? పెద్ద ఆకారం, ఇంచుమించు ఏనుగంత ఆకారం ఉంది. అది పరిగెట్టుకుంటూ ఏం చేస్తుంది? నన్ను పొడవటానికి వస్తూ ఉన్నది. వస్తున్నప్పుడు నేను భయంతో ఉన్నా. అది దగ్గరకు వచ్చేసేటోడికి ఒక చెయ్యి నన్ను పట్టుకుని పక్కకి లాగింది. నన్ను పక్కకి లాగానే ఇది ఏమైపోయింది? ఈ ఆకారం నన్ను దాటి ఎదరకెళ్ళిపోయినప్పుడు నేను ఒక దర్శనాన్ని చూసాను. ఏంటంటే అది దాటి వేసి పడిన తర్వాత అలా చూస్తూ ఉంటే ఒక గేటు వేసింది, ఒక గేటు తీసుంది. దాని అర్థం తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పెట్టింది నాకు. ఎంతమంది పాస్టర్ని అడిగానో దేవుడు ఈ రాత్రి కాలశంలో వాక్యముతో ఈ రాత్రి కాలశంలో మీ ముందు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ కళకి, ఆ దర్శనానికి అర్థం ఇదే. ఎందుకు తెలియజేస్తున్నానంటే, నువ్వు గేట్లోనకి వెళ్ళపోతావు, నీ ఇష్టం. దేవుడు నిన్ను చేయి పట్టుకుని బలవంతంగా గేట్లోనకే పెట్టడు. మన ఏరియాలో ఒక బ్లైండ్ అయిన శంకరం గారని మంచి స్పీకర్, ఆయన టీచరు, మన ఊళ్ళో కూడా కొంతకాలం పనిచేసాడు. నేను ఆయనతో కలిసి మీటింగ్లు పెడుతూ తిరుగుతూ ఉన్న సమయంలో నేను ఆయనకు కూడా చెప్పాను, బ్రదరు నాకు ఒక కళ వచ్చింది, నువ్వు అందరి గురించి చెప్తుంటావు కదా, నువ్వు అదని ఇదని సలహాలు ఇచ్చి మంచిగా చెప్తావు కదా, నాకు వచ్చిన కళ నీకు చెప్తున్నాను, నీకు ఏదైనా తెలిస్తే చెప్పు అన్న. నన్ను అలాగే పిలుస్తాడు, బ్రదర్ చెప్పు, పర్లేదు, నీకు వచ్చింది ఏంటో నేను చెప్తాను లేదో తెలియదు, కానీ నేను ఆలోచించి నేను తెలుసుకుంటాను నీకు ఏం వచ్చిందో అన్నాడు. అప్పుడు నేను చెప్పా, ఇది నా దర్శనమయ్యా అని చెప్పాను. తర్వాత పోలవరం దగ్గర రాంపాలెం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో జాన్ గారు అని ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నారు. ఆయన సుమారు 1000 గ్రామాలు నడిచి సువార్త చెప్పాడు. ప్రతి గ్రామానికి వెళ్ళి నడిచి కరపత్రికలు ఇచ్చి సువార్త చెప్పాడు. ఒక దినాన్ని నేను ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయనతో కూడా పరిచయం ఉండి కాస్త పరిచర్యలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నాకు ఒక కళ వచ్చింది, అది కళ దర్శనము నాకు తెలియదు, కానీ నువ్వు ఇదేంటో చెప్పమన్నప్పుడు ఆయన కూడా నాకు కొంతవరకే చెప్పాడు. ఈ రాను తర్వాత వాక్యాన్ని వినటం, వాక్యాన్ని చదవటం, వాక్యానుసారంగా జీవించటం నేర్చుకున్న తర్వాత ఒక రోజునే దేవుడు ఈ వాక్యంతో నాతో మాట్లాడు. ఈ రాత్రి కాలశంలో ఇదే వాక్యంతో దేవుడు కూడా నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నీ ముందు ఏముందంట? ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. ఈ రాత్రి కాలశంలో దేవుడు నీ కొరకు తలుపు తెరిచాడు. దాన్ని ఎవడు కూడా ఆయన వేయలేరు. ఎందుకో తెలుసా? ఆయన మాత్రమే ఆ తలుపు వేయగలడు, ఆ తలుపు తీయగలడు. ఈ రాత్రి కాలశంలో నీ కోసం నా కోసం దేవుడు ఆ తలుపు తెరిచాడు. మరి అందులోకి ప్రవేశిస్తావా, నిలబడి ఆగిపోతావా? నీ ఇష్టం. నాకు కలిగిన దర్శనంలో ఆ యొక్క ద్వారం తెరవబట్ట చూశాను తప్పనించి ఆ ద్వారంలో నేను అడుగు పెట్టలే.
అప్పుడు నాకు అనిపించింది, దేవుడు నన్ను ఈ పాపము నుండి, ఈ శాపము నుండి, ఈ ఇబ్బంది నుండి, ఈ ఇరుకు నుండి, ఈ సమస్య నుండి దేవుడు ఏం చేశాడు, నన్ను తప్పించాలనుకున్నాడు కనుక నాకు ఇది తెలియజేశాడు అనుకున్నాను. అప్పటి నుండి మరింతగా వాక్యం చదవటం ప్రారంభించా. ప్రతిరోజు వాక్యం చదవటం ప్రారంభించా. ఆ వాక్యాన్ని కొద్ది కొద్దిగా నెమరు వేస్తూ ఈ రోజుని అదే విషయాల్ని మీకు నేను చెప్పే స్థాయిలో దేవుడు నన్ను ఉంచాడు. దేవుడు అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. ఈ రాత్రి కాలశంలో ఈ సత్య దేవుడు నీ ముందు తలుపు తెరిచాడు. మరి ఆ తలుపు లోనకి వెళ్తావా, ఆ గుమ్మం దగ్గర ఆగిపోతావా, ఫలాలను పొందుకుంటావా, ఫలింపలేని స్థితిలోనే ఉండిపోతావా, అది నీ ఇష్టం. అది నీ ఇష్టం. దేవుని ఆశ ఏంటంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు అనేది దేవుని ఆశ. ప్రతి ఒక్కరు కూడా సత్య సంబంధులుగా ఉండాలి. ఎవరు కూడా అబద్ధాలు ఆడేవారుగా ఉండకూడదు. సత్యాన్ని అమ్మివేసేవారుగా ఉండకూడదు. సత్యాన్ని కంఠపోషణంగా పెట్టుకునే వారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, మీకు ఎలాంటి అవాంతరాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందికర స్థితులు నీ జీవితం కొనసాగుతూ ఉన్నా, సత్యాన్ని మాత్రమే కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను రక్షిస్తాడు. ఆయన రక్షించే దేవుడు సత్యవంతుడు గనుక నిన్ను నన్ను తిరిగి పరలోక రాజ్యం చేరుస్తాడు అనే నమ్మకం, ఇది సత్యమైన మాట గనక ఆ సత్యవంతుని మనందరము కూడా ఆరాధిద్దాం. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.